హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. ఈ వీడియోలో మనం పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, అభ్యర్థులు చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలలో అతి ముఖ్యమైన అంశంగా నేను భావించే టాపిక్ ఐఐటీస్. అటువంటి ఐఐటీస్కి సంబంధించిన సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను. సో ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ పైన క్లిక్ చేయండి. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి యూస్ఫుల్గా ఉండే క్వాలిటీ కాంటెంట్ని మీకు రెగ్యులర్గా అందిస్తున్నాను. షార్ట్స్ రూపంలో కానివ్వండి, వీడియోస్ రూపంలో కానివ్వండి, కొన్ని లైవ్ సెషన్స్ రూపంలో కానివ్వండి, లేదా కమ్యూనిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని కూడా పోస్ట్ చేస్తున్నాను. సో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ద మోస్ట్ యూజ్ఫుల్ అండ్ క్వాలిటీ కంటెంట్ని మన యూట్యూబ్ ఛానల్ ద్వారా రెగ్యులర్గా అందిస్తున్నాను. ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇప్పుడు మనం ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. అదే ఐఐటీస్కి సంబంధించిన సమాచారం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, భారతదేశంలోనే అత్యుత్తమ సాంకేతిక విద్యను అందిస్తున్న ఐఐటీస్ ఏవైతే ఉంటాయో తరచూ ఏదో ఒక ఇన్నోవేషన్తో, ఏదో ఒక నవకల్పనతో వార్తల్లోకి వస్తున్నాయి. వాటిపైన పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. యూపీఎస్సీ స్థాయి నుండి రాష్ట్ర స్థాయిలో జరిగే చివరి అంకంలో జరిగే పోటీ పరీక్ష ఏదైనా గ్రూప్ 4 కానివ్వండి, చాలా బాటమ్ లెవెల్లో జరిగే పోటీ పరీక్షల్లో కూడా ఐఐటీస్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంతటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉండే ఈ టాపిక్ ఏదైతే ఉంటుందో అభ్యర్థులు ఖచ్చితంగా ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు ఒకసారి రివైజ్ చేసుకొని వెళ్ళండి. ఈ వీడియోలో ఆల్మోస్ట్ ఒక 15 టాపిక్స్ని డిఫరెంట్ ఐఐటీస్కి సంబంధించిన 15 టాపిక్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 15 అంశాలను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక శాంపుల్ వీడియో అనుకోండి. ఐఐటీస్కి సంబంధించి ఎవ్రీ మంత్ మినిమం ఒక 10 నుండి 15 అంశాలు ఉంటాయి. మన CA 360 మ్యాగజిన్ అండ్ వీడియో క్లాసెస్ ఏవైతే ఉంటాయో అందులో మీకు ఎవ్రీ వీక్ అండ్ ఎవ్రీ మంత్ నేను ఇచ్చే మంత్లీ మ్యాగజిన్ ఏదైతే ఉంటుందో తెలుగు మీడియం మ్యాగజిన్ అండ్ ఇంగ్లీష్ మీడియం మ్యాగజిన్, అందులో ఐఐటీస్ అని సపరేట్గా నేను ఒక ప్రత్యేకమైన అంశంగా భావిస్తూ ఐఐటీస్కి సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని ఇస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఆ టాపిక్స్ని జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అండ్ మే, జూన్ ఇప్పటి వరకు వార్తలు నిలిచిన ఐఐటీస్ ఏవైతే ఉంటాయో ఆ ఐఐటీస్కి సంబంధించిన సమాచారాన్ని మన CA 360 మ్యాగజిన్, నేను రూపొందిస్తున్నాను మ్యాగజిన్, ఇప్పటివరకు మీకు అందిస్తూనే ఉన్నాను. ఈ మ్యాగజిన్ నుండి ఒక 15 టాపిక్స్ని ఒక శాంపుల్గా తీసుకొని మీకు ఇక్కడ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సంపూర్ణ సమాచారం కావాలనుకుంటే CA 360 మ్యాగజిన్ చూడండి, లేదా జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకొని ప్లేస్టోర్లో ఇన్స్టాల్ చేసేసుకొని అందులో CA 360 అని ఒక కోర్స్ ఉంటుంది. అందులో వీడియో క్లాసెస్ ఉంటాయి అండ్ మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజిన్, వీక్లీ పీడిఎఫ్ని కూడా మీకు అందుబాటులోకి తీసుకొస్తూనే ఉన్నాను. సో ఒక్కసారి చూడండి. సో ఇక ఐఐటీస్కి సంబంధించి ఇటీవల TSPSCకి సంబంధించి కానివ్వండి, ఏపీకి సంబంధించి కానివ్వండి, ఏపీపీఎస్సీ వారు కానివ్వండి, వారు నిర్వహిస్తున్న పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా ఐఐటీస్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతున్నారు. అటువంటి ఐఐటీస్లో ఎక్కువగా మీరు ఐఐటి మద్రాస్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఐఐటి మద్రాస్. ఎట్ ద సేమ్ టైం మన తెలుగు రాష్ట్రాల్లోనే ఒక ఇంపార్టెంట్ ఐఐటి హైదరాబాద్. ఐఐటి మద్రాస్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. ఎందుకంటే అత్యధికంగా ప్రశ్నలు వీటి నుండే అడగడానికి ఆస్కారం ఉంది. రీసెంట్గా ముగిసిన TSPSC గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో కూడా ఐఐటి మద్రాస్ పైన క్వశ్చన్ అడిగారు. మీకు ఎగ్జామినేషన్ బిఫోర్ కూడా చాలాసార్లు చెప్పాను, ఐఐటి మద్రాస్ చూడండి, ఐఐటి హైదరాబాద్ చూసి వెళ్ళండి అని చెప్పేసేసి. ఆల్రెడీ మన CA 360 మ్యాగజిన్లో కూడా ఐఐటి మద్రాస్కి సంబంధించిన సమాచారాన్ని మీకు ఇస్తూనే ఉన్నాను. అన్ని ఐఐటీల గురించి సమాచారాన్ని మీకు సంపూర్ణంగా ఇస్తున్నాను. ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఒక 15 టాపిక్స్ చూడండి. వీటిని నేను ప్రిడిక్ట్ చేస్తున్న టాపిక్స్గా అనుకోండి. రానున్న పోటీ పరీక్షలు ఏపీలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, గ్రూప్ 4, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కూడా ఈ టాపిక్స్ని 2023 జనవరి మంత్ నుండి ఇప్పటి వరకు అప్ టు జూన్ వరకు మీకు నేను ఇంపార్టెంట్గా భావించే టాపిక్స్ ఏవైతే ఉంటే అటువంటి టాపిక్స్లో ఒక 15 టాపిక్స్ని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఐఐటి కాన్పూర్కి సంబంధించిన టాపిక్ని చూద్దాము. ఐఐటీలకు సంబంధించి పోటీ పరీక్షల్లో కష్టతరమైన ప్రశ్నను అడగరు, జస్ట్ బేసిక్ క్వశ్చన్ అడుగుతారు. ఒక హెడ్డింగ్ చూసుకుంటే సరిపోతుంది, సింగిల్ లైన్ క్వశ్చన్స్ అడుగుతారు. ఎందుకంటే ఇది టెక్నాలజీ సంబంధించిన అంశం. సో ఇక్కడ చూడండి, 90 సెకండ్లలోనే
భూసార పరీక్ష అనగానే మనకు ఒక ఐఐటి గుర్తుకు రావాలి, ఐఐటి కాన్పూర్. ఐఐటి కాన్పూర్ అనగానే మనకి ఏ రాష్ట్రం గుర్తుకు రావాలి? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక ఐఐటి, ఐఐటి కాన్పూర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్. సో ఐఐటి కాన్పూర్ 90 సెకండ్లలోనే భూసార పరీక్షకి సంబంధించిన ఒక పరికరాన్ని రూపొందిస్తూ మనం ముందుకు రావడం జరిగింది. డైరెక్ట్ ఈ సింగిల్ లైన్ చూస్తే సరిపోతుంది. ఇక ఎక్స్ప్లెనేషన్ ఇంకా డీటెయిల్గా కావాలంటే ఇక్కడ సమాచారాన్ని కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. 90 సెకండ్లు అంటే 1.5 మినిట్. 90 సెకండ్లలోనే భూసార పరీక్ష అంటే ఏంటిది? సాయిల్ ఫర్టిలిటీ అంటాం మనం. మృత్తికలు ఉంటాయి కదా, మృత్తిక యొక్క సారం ఏ విధంగా ఉంది, ఆ మృత్తిక ఎంత బలంగా ఉంది, ఇటువంటి వాటిని పరీక్షించడం అన్నట్టు. సో 90 సెకండ్లలోనే భూసార పరీక్షను నిర్వహించే పోర్టబుల్ టెస్టింగ్ డివైస్. ఇక్కడ గుర్తుంచుకోండి, పోర్టబుల్ టెస్టింగ్ డివైస్. పోర్టబుల్ అంటే దట్ కెన్ బి షిఫ్టెడ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ఈజీలీ. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సులభంగా మనం తరలించడానికి ఉపయుక్తంగా ఉండేదాన్ని పోర్టబుల్ అంటాం. సో పోర్టబుల్ టెస్టింగ్ పరీక్ష డివైస్ పరికరం. సో పోర్టబుల్ టెస్టింగ్ డివైస్ను ఐఐటి కాన్పూర్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ సింగిల్ లైన్ చాలు మనకి. ఇక మిగతాదంతా ఎక్స్ట్రా మ్యాటర్. బట్ ఒకవేళ ఐఐటీల గురించి కూడా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఇవి మీకు ఉపయుక్తంగా ఉంటాయి. పరీక్షకు 5 గ్రాముల మట్టి సరిపోతుందంట. ఓన్లీ 5 grams సాయిల్ ఈజ్ ఎనఫ్ టు టెస్ట్ దట్ ఫర్టిలిటీ. అంటే 5 గ్రాముల టెస్ట్ ఏదైతే ఉంటుందో సాయిల్ని తీసేసుకొని వారు ఆ సాయిల్ ఏదైతే ఉంటుందో ఎంతవరకు బలంగా ఉంది, అందులో మృత్తికా సారం ఏ విధంగా ఉంది, అదంతా కూడా పరీక్షిస్తారంట. భూ పరీక్ష, ఆ టెస్ట్ కిట్ పేరేంటిదంట? భూ పరీక్షకి. ఇక్కడ గుర్తుంచుకోండి, 90 సెకండ్లలోనే భూసార పరీక్షకు ఉపయుక్తంగా ఉండే భూ పరీక్షకు పేరుతో ఇటీవల ఒక పరికరాన్ని లేదా పోర్టబుల్ టెస్టింగ్ డివైజ్ను ఏ ఐఐటి శాస్త్రవేత్తలు రూపొందించారంటే ఐఐటి కాన్పూర్. దట్స్ ఎనఫ్. సో భూ పరీక్ష అనగానే ఐఐటి కాన్పూర్ గుర్తుకు రావాలి. పేరుతో అభివృద్ధి చేసిన యాప్ ద్వారా బ్లూటూత్ సాయంతో భూసారం ఫలితాలు తెలుసుకోవచ్చు. మట్టిలో ఉండేవి ఏవైతే ఉంటాయో నైట్రోజను, ఫాస్ఫరస్, పొటాషియం, కార్బన్ వంటి పోషకాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ సాంకేతికతో తయారు చేసిన ఈ పరికరం ఖచ్చితంగా చెప్తుందని చెప్పారు. ఏం చెప్తుంది? భూసారం ఏ విధంగా ఉంది అని చెప్పే అధునాతన ఒక ఇన్నోవేటివ్ టెక్నాలజీ భూ పరీక్షకి ఐఐటి కాన్పూర్. దట్స్ ఎనఫ్. ఇక్కడికి మీకు కీవర్డ్ చెప్తాను. 90 సెకండ్లలోనే భూసార పరీక్షను నిర్వహించడానికి ఉపయుక్తంగా ఉండే ఒక పోర్టబుల్ టెస్టింగ్ డివైస్ని ఐఐటి వారు రూపొందించారు అంటారు. సో ఐఐటి అంటున్నాను, ఐఐటి కాన్పూర్. జస్ట్ 5 grams మట్టిని తీసుకొని శాంపుల్గా తీసుకొని ఆ మట్టికి సంబంధించిన ప్రత్యేకత మొత్తం చెప్పొచ్చు అంట. నైట్రోజన్ కానివ్వండి, ఫాస్ఫరస్, పొటాషియం ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ వచ్చేసేసి బారోసా. సో బారోసా ఓఎస్ అనేది క్యాపిటల్గా రాయాలి. బారోస్ అంటే భారత్ ఓఎస్. ఓఎస్ అంటే ఏంటిది? ఆపరేటింగ్ సిస్టమ్. భారత్ ఆపరేటింగ్ సిస్టమ్ అనే పదం మనకు రెగ్యులర్గా మనం చాలా ఫెమిలియర్. ఎలా? కంప్యూటర్కి సంబంధించి ఓఎస్ వేయించాలి, ఓఎస్ అనేది పోయింది అని చెప్పేసి మనం రెగ్యులర్గా వింటాం. ఆపరేటింగ్ సిస్టమ్, ఒక కంప్యూటర్ పనిచేయాలంటే దానికి కావలసిన ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్ వ్యవస్థ. అలా మొబైల్ ఫోన్లో కూడా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఉదాహరణ తీసుకుంటే iOS అనేది యాపిల్ ఫోన్లో కానివ్వండి, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకు రిమైనింగ్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో డిఫరెంట్ కంపెనీ ఫోన్స్, వాటిలలో మనకు ఆండ్రాయిడ్ వర్షన్ ఫోన్స్ అంటారు, iOS వర్షన్ ఫోన్స్ అంటారు. ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్స్. అలా మన పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మన స్వదేశీ సంస్థ బార్ ఓఎస్ పేరుతో ఒక స్వదేశీ ఆపరేటింగ్ సిస్టమ్ని డెవలప్ చేశారు. ఇది మొబైల్ ఫోన్కి ఉపయుక్తంగా ఉండే ఆపరేటింగ్ సిస్టమ్. మన స్వదేశీ పరిజ్ఞానం, మన భారతదేశ స్వదేశీ పరిజ్ఞానం. ఐఐటి అన్నారు అనుకోండి, ఐఐటి మద్రాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐఐటి మద్రాస్, ఇది మీరు ఖచ్చితంగా హైలైట్ చేసుకోండి. బారోస్ అనేది మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇండిజీనస్ టెక్నాలజీ అని కోరుతుంది. అంటే స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ప్రత్యేక సాంకేతిక వ్యవస్థ మొబైల్ ఫోన్లకు సంబంధించి ఐఐటి మద్రాస్. సో ఇక్కడ ఏదైతే స్క్రిప్ట్ ఉందో ఒకసారి చూడండి. దేశీయ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ మన స్వదేశీ బారోస్ను రూపొందించిన ఐఐటి మద్రాస్. దేశీయ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఐఐటి మద్రాస్ మన ముందు తీసుకువచ్చింది. ఐఐటి మద్రాస్ అంటే తమిళనాడుకు సంబంధించి. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారి నిధులతో ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ సరికొత్త సాఫ్ట్వేర్ను తయారు చేసినట్లు ప్రకటించింది ఐఐటి మద్రాస్. దేశవ్యాప్తంగా 100 కోట్ల మొబైల్ వినియోగదారుల సమాచారము
భద్రంగా ఉండేలా, సమాచారం భద్రంగా అంటే గోప్యత అనేది, గోప్యత కూడా మనకు ప్రాథమిక హక్కే. రైట్ టు ప్రైవసీ ఈజ్ ఫండమెంటల్ రైట్. ఇలా ఎవరు చెప్పారో? సుప్రీంకోర్టు మనకు ఆర్టికల్ 21ని దృష్టిలో ఉంచుకొని జస్టిస్ పుట్టస్వామి కేసులో చెప్పడం జరిగింది. సో మన సమాచారం ఏదైతే ఉంటుందో మనకు మాత్రమే తెలిసిన సమాచారం అనేది భద్రంగా ఉండాలి అని చెప్పేసి స్వదేశీ పరిజ్ఞానం తీసుకొచ్చారు. సౌకర్యంగా ఉండేలా, వినియోగించుకునేలా ఇది ఉంటుందని వెల్లడించారు. దీనికి భారత్ ఓఎస్ అని పేరు పెట్టడం జరిగింది. ఐఐటి మద్రాస్ ఇంక్యుబేటర్కి చెందిన జెండ్కే ఆపరేటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, జెండ్ కాప్స్ అని గుర్తుంచుకోండి. ఇంత డెప్త్గా అడగకపోవచ్చు ఎగ్జామినేషన్లో, కాకపోతే గుర్తుంచుకోండి. ఐఐటి మద్రాస్ ఈజ్ ఎనఫ్. ఐఐటి మద్రాస్ ఇంక్యుబేటెడ్ స్టార్టప్ అంటే ఐఐటి మద్రాస్ పరిధిలో వారి ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఒక అంకుర సంస్థ, ఆ సంస్థ పేరు జెండ్ క్యాప్స్ అనే సంస్థ దీన్ని రూపొందించిందట. ఎగ్జామినేషన్లో గుర్తుపట్టే ప్రయత్నం చేయండి. ఐఐటి మద్రాస్ అయితే ఎలాగో మీకు గుర్తుంటుంది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను ప్రెడిక్ట్ చేస్తున్నాను ఈసారి ఎగ్జామినేషన్లో దీనిపైన క్వశ్చన్ రావచ్చు. అండ్ నెక్స్ట్, వ్యర్థ కలప నుండి బయో ఇథనాల్. ఈ సెంటెన్స్ వినగానే మనకి ఎవరు గుర్తుకు రావాలి? ఐఐటి గువాహతి లేదా ఐఐటి గౌహతి, అస్సాం రాష్ట్రంలోని ఒక ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. వ్యర్థ కలప అంటే ఏంటి? వేస్ట్ వుడ్ అన్నట్టు. వేస్ట్ వుడ్ ఏదైతే ఉంటుందో, వేస్ట్ టింబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకొని బయో ఇథనాల్ని సృష్టించారు ఏఐఐటి వారు అంటారు, ఐఐటి గౌహతి. సో యూనివర్సిటీ ఆఫ్ లిస్బన్ గుర్తుంచుకోండి, ఎవరి సహకారంతో అంటారు? ఈ పాయింట్ ఇంపార్టెంట్. యూనివర్సిటీ ఆఫ్ లిస్బన్, పోర్చుగల్. సో పోర్చుగల్లోని ఒక యూనివర్సిటీ ఆఫ్ లిస్బన్ సహకారంతో వ్యర్థ కలప నుండి బయో ఇథనాల్ను ఉత్పత్తి చేసే సాంకేతికతను ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇక్కడ ఎగ్జామినేషన్లో 2 అంశాలపైన క్వశ్చన్ అడగవచ్చు. ఒకటి నేరుగా ఇదే బిట్ అడుగుతారు, వ్యర్థ కలప నుండి బయో ఇథనాల్ని సృష్టించే ఒక సాంకేతికతను ఏఐఐటి వారు రూపొందించారు అంటారు, ఐఐటి గౌహతి ఎనఫ్. ఒకవేళ క్వశ్చన్స్ కనుక డెప్త్గా అడగాలి అని భావించినప్పుడు ఎగ్జామినర్ ఈ పాయింట్ పైన ఫోకస్ చేస్తాడు. ఐఐటి గౌహతి వారు ఒక సాంకేతికను మన ముందుకు తీసుకొచ్చారు, వ్యర్థ కలప నుండి బయో ఇథనాలు. ఈ సాంకేతికతను అభివృద్ధి చేయడానికి ఐఐటి గౌహతి వారికి ఏ అంతర్జాతీయ సంస్థ లేదా ఏ యూనివర్సిటీ వారు సహకారాన్ని అందించారు అంటారు? పోర్చుగల్ దేశంలోని యూనివర్సిటీ ఆఫ్ లిస్బన్. దట్స్ ఎనఫ్. ఓకేనా? సో దిస్ ఈజ్ ఎనఫ్. అండ్ నెక్స్ట్, గుండెకు మరమ్మత్తు చేసే టూల్ బాక్స్ను అభివృద్ధి చేసిన లేదా సిద్ధం చేసిన ఐఐటి గౌహతి. ఇది కూడా గౌహతికి సంబంధించి. ఐఐటి గువాహతి అంటాం లేదా గౌహతి, గువాహతి. సో గువాహతి లేదా గౌహతి గుర్తుంచుకోండి, అస్సాం. ఆరోగ్యకరమైన చర్మ కణాలు ఉంటాయి కదా, హెల్దీ స్కిన్ సెల్స్ అన్నట్టు, మన చర్మంలోని కణాలు. సో హెల్దీ స్కిన్ సెల్స్, ఆరోగ్యకరమైన చర్మ కణాలు లేదా మానవ శరీరంలోని ఏవైనా జీవ కణాలు, లైవ్ సెల్స్ అయితే సరిపోతుంది. మన శరీరంలోని ఏదైనా ఒక పార్ట్ నుండి సెల్స్ని సపరేట్ చేసేసి గుండె కణాలను అభివృద్ధి చేయడం అన్నట్టు. గుండె కణాలుగా మార్చే ఈ టెక్నిక్ అనేది ఇంపార్టెంట్ మనకు. ఒక బాక్స్, రీకాంబినెంట్ ప్రోటీన్ టూల్ బాక్స్. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ రీకాంబినెంట్ ప్రోటీన్ టూల్ బాక్స్, రీకాంబినెంట్ అంటే ఏంటిది అని అడగరు అసలే. ఇది బయోటెక్నాలజీకి సంబంధించి, మైక్రోబయాలజీకి సంబంధించి వారు నేర్చుకుంటే సరిపోతుంది. మనకు పోటీ పరీక్షల్లో సంథింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్, దట్స్ ఎనఫ్. ఎంతో కొంత తెలుసుకుంటే చాలు. రీకాంబినెంట్ ప్రోటీన్ టూల్ బాక్స్ని లేదా రీకాంబినెంట్ ప్రోటీన్ టూల్ బాక్స్ పేరుతో ఆరోగ్యకరమైన చర్మ కణాలు లేదా మానవ శరీరంలో ఏవైనా జీవ కణాలను గుండె కణాలుగా మార్చే ఒక టూల్ బాక్స్ని సిద్ధం చేస్తూ వార్తలు నిలిచిన ఐఐటి ఏది అంటారు? ఐఐటి గౌహతి. ఈ టూల్ బాక్స్ ద్వారా సృష్టించే గుండె కణాలు కూడా అసలైన గుండె కణాలుగానే, మన హార్ట్ సెల్స్ లాగానే పనిచేస్తాయంట. ఇవి దెబ్బతిన్న గుండె కణజాలాలకు మరమ్మతు చేయడానికి ఉపయోగపడతాయని పరిశోధకులు తెలిపారు. ల్యాబ్లో ఆటోలోగస్ గుండె కణాల ఉత్పత్తిని సైతం ఈ టూల్ బాక్స్ సులభతరం చేస్తుంది. ఒక బాక్స్, ఆ బాక్స్లో మన హెల్దీ స్కిన్ సెల్స్ కానీ మన బాడీ సెల్స్ కానీ వేస్తే అవి హార్ట్ సెల్స్గా మారుతాయి. ఈ హార్ట్ సెల్స్, సజీవ సెల్స్ ఏవైతే ఉంటాయో వీటిని గుండెకి సంబంధించి ఏదైనా సెల్స్ డ్యామేజ్ అయిన అనుకోండి అక్కడ రీప్లేస్ చేయొచ్చు అన్నట్టు, లైక్ స్టెమ్ సెల్స్ లాగా అనుకోండి ఇక. ఓకేనా? రీకాంబినెంట్ ప్రోటీన్ టూల్ బాక్స్ అని గుర్తుంచుకోండి, ఐఐటి గౌహతి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఆనకట్టల కోసం అంతర్జాతీయ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కోసం సెంట్రల్ వాటర్ కమిషన్, ఇది ఇంపార్టెంట్. సెంట్రల్ వాటర్ కమిషన్తో ఒప్పందం కుదుర్చుకున్న ఐఐటి ఏది అంటారు? ఐఐటి రూర్కీ. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఐఐటి రూర్కీ అనగానే మనకు ఉత్తరాఖండ్ రాష్ట్రం గుర్తుకు రావాలి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఐఐటి రూర్కీ. సెంట్రల్ వాటర్ కమిషన్ ఇది సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి పరిధిలో పనిచేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అనగానే గజేంద్ర సింగ్ షెకావత్ గారు కన్సర్న్డ్ పర్సన్, ప్రస్తుతం మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు, కేంద్ర మంత్రిగా. సో సెంట్రల్ వాటర్ కమిషన్ జల వనరుల శాఖ, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి.
నది అభివృద్ధి మరియు గంగా పునరుజ్జీవ శాఖ జల శక్తి మంత్రిత్వ శాఖ నిధులతో ఆనకట్టల పునరుద్ధరణ మరియు అభివృద్ధి ప్రాజెక్ట్ కింద, ఇదంతా మనకు అవసరం లేదు, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అని గుర్తుంచుకోండి. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ డ్యామ్స్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ డ్యామ్స్ని అభివృద్ధి చేయడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్న ఐఐటి ఏదంటే ఐఐటి రూర్కీ. సో డ్యామ్ సేఫ్టీ ఒప్పందం అని గుర్తుంచుకోండి. సో ఈ హెడ్డింగ్ గుర్తుంచుకోండి, ఆనకట్టల భద్రత కోసం లేదా ఆనకట్టల కోసం అంతర్జాతీయ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే ఏంటి? R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంబంధించి లేదా పరిశోధన కేంద్రం అని గుర్తుంచుకోండి. ఇంక్యుబేటర్ సెంటర్ ఏర్పాటు చేస్తున్న ఐఐటి. ఇక్కడ ఎగ్జామినేషన్లో ఈ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న ఐఐటి ఏది అంటారు, ఎందుకోసం అంటారు, ఏమి ఏర్పాటు చేయడం కోసం అంటారు. దట్స్ ఎనఫ్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి మద్రాస్కు 5 ఏళ్ల పరిశోధన గ్రాంట్ కోసం 242 కోట్ల రూపాయలు విడుదల చేశారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఇంపార్టెంట్. మనకు యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటే అర్థం ఏంటిది? వార్షిక ఆర్థిక నివేదిక, బడ్జెట్. ఆర్టికల్ 112లో మనం బడ్జెట్ గురించి నేర్చుకుంటాం. సో బడ్జెట్, యూనియన్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో యూనియన్ బడ్జెట్ని ఆర్థిక శాఖ మంత్రిగా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ఫిబ్రవరి 1వ తేదీ 2023 నాడు ప్రవేశపెట్టడం జరిగింది. ఏ కాలానికి సంబంధించిన బడ్జెట్? 2023-2024 ఆర్థిక సంవత్సరాన్ని ఉద్దేశించిన బడ్జెట్. ఈ కాలానికి సంబంధించిన బడ్జెట్లో, యూనియన్ బడ్జెట్లో, ఆర్థిక బడ్జెట్లో ఐఐటి మద్రాస్ వారికి 242 కోట్లను విడుదల చేశారంట. ఎందుకోసం అంటే ఆర్టిఫిషియల్ డైమండ్స్ని డెవలప్ చేయడానికి. సో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ 2023లో ప్రయోగశాలల్లో వజ్రాల ఉత్పత్తి, వజ్రాలను డైమండ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి, ఆర్టిఫిషియల్గా డెవలప్ చేయడానికి, వజ్రాల స్వదేశీ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్కు 5 ఏళ్ల పరిశోధన గ్రాంట్ని ఎంతకి రిలీజ్ చేశారు? 242 crore రూపీస్ని విడుదల చేశారు. ల్యాబ్లో పెరిగిన వజ్రాల తయారీలో ఉపయోగించే వాటిపై కస్టమ్స్ సుంకం కూడా తగ్గుతుందని ప్రకటించారు. ఈ సెకండ్ పాయింట్ మనకు అవసరం లేదు, ఎకానమీలో ఇంపార్టెంట్. బట్ ఏఐటికి ఎందుకోసము, ఎవరు, ఏ సందర్భంగా, ఎంత కాలానికి ఉద్దేశించి, దట్స్ ఎనఫ్. సో ఇదొకటి ఇంపార్టెంట్. ఐఐటి మద్రాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే మనకు ఎవ్రీ ఇయర్ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ భారతదేశంలో విద్యా సంస్థలకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు ప్రతి ఏటా ఇచ్చే ర్యాంకింగ్స్. అందులో తరచూ ఐఐటి మద్రాసే టాప్, ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియాగా వార్తల్లోకి వస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా ఐఐటి మద్రాసే వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ లింక్ టాపిక్గా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఎయిర్ నానో బబుల్ను ఆవిష్కరించిన వారు ఎవరంటే ఐఐటి రోపార్. ఐఐటి రోపార్ అంటే ఏ రాష్ట్రంలో ఉంటుంది? పంజాబ్ రాష్ట్రంలో ఉంటుంది. రోపార్ సిటీ ఈజ్ ఇన్ పంజాబ్, గుర్తుంచుకోండి. టెక్స్టైల్ రంగానికి సంబంధించి, టెక్స్టైల్ రంగం అంటే ఏంటిది? వస్త్ర పరిశ్రమ. టెక్స్టైల్ రంగంలో పెద్ద మొత్తంలో నీటి వినియోగాన్ని తగ్గించడానికి, సో వాటర్ స్కేర్సిటీ ఉండే పరిస్థితుల్లో కానివ్వండి, నీటిని ఎక్కువగా వినియోగించడం ద్వారా వృధా అవుతుందని భావించడం అనేది మనం చూస్తున్నాం. సో ఇటువంటి పరిస్థితుల్లో టెక్స్టైల్ రంగంలో పెద్ద మొత్తంలో నీటి వినియోగాన్ని తగ్గించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి రోపర్ ఒక వినూత్న గ్రీన్ టెక్నాలజీ, హరిత సాంకేతిక విధానాన్ని, గ్రీన్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. నీటి వినియోగాన్ని తగ్గించగల గాలి నానో బబుల్స్ని, సో నానో బబుల్స్ టెక్నాలజీ వల్ల నీటి వినియోగాన్ని దాదాపు 90% వరకు తగ్గించవచ్చని ఈ సంస్థ పేర్కొనడం జరిగింది. సుమారుగా 1 కిలో కాటన్ ఫ్యాబ్రిక్ని ప్రాసెస్ చేయడానికి 200 నుండి 250 లీటర్ల నీరు అవసరం. నీటిలో గాలి, నానో బుడగలు ఈ నీటి వినియోగాన్ని, రసాయన మోతాదును 90 to 95% తగ్గించగలవని చెప్తున్నారు. అంటే ఇంతలో 90% వాటర్ని రెడ్యూస్ చేసేసి మనకు క్వాలిటీ ఫ్యాబ్రిక్కి ఉపయుక్తంగా ఉంటుంది అన్నట్టు. జస్ట్ ఇక్కడ మనం ఆ టెక్నాలజీ ఎంత అవసరం లేదు. ఎయిర్ నానో బబుల్ ఏ ఫీల్డ్కి సంబంధించి? టెక్స్టైల్, వస్త్ర పరిశ్రమకు సంబంధించి. దీని యొక్క ఉద్దేశం ఏంటిది? వస్త్ర పరిశ్రమలో నీటి వినియోగాన్ని తగ్గించడానికి ఉపయుక్తంగా ఉండే ఎయిర్ నానో బబుల్స్ని ఏ ఐఐటి వారు ఆవిష్కరించారంటే ఐఐటి రోపర్. దట్స్ ఎనఫ్. అండ్ నెక్స్ట్ నికోటిన్, మనకు సిగరెట్స్, బీడీలు, తంబాకు ఉంటుంది కదా, వాటిలో ఉండేది లైక్ డ్రగ్. నికోటిన్ను అడ్డుకునే ఫిల్టర్ సిగరెట్, సిగిబడ్ అంటారు. అంటే ఈ సిగరెట్ స్మోకింగ్ హాబీ ఎవరికైతే ఉంటుందో, చైన్ స్మోకర్స్ ఎవరైతే ఉంటుందో వారికి స్మోకింగ్ హాబీని తప్పించడానికి, తగ్గించడానికి ఉపయుక్తంగా ఉండే ఒక సిగిబడ్ని ఏఐఐటి వారు సృష్టించారంటారు. సో నికోటిన్ వాడకాన్ని తగ్గించేందుకు ఐఐటి ఢిల్లీ గుర్తుంచుకోండి, ఐఐటి ఢిల్లీ పూర్వ విద్యార్థి ప్రతీక్ శర్మ
ఒక స్టూడెంట్ నౌ సైంటిస్ట్ ఒక అద్భుతమైన ఆవిష్కరణను చేశాడంట. నికోటిన్ తారును దాదాపు 80% వరకు అడ్డుకుంటూ టేస్ట్లో ఎలాంటి మార్పు ఉండదంట. టేస్ట్లో ఉండదు, అందులో నికోటిన్ ఉండదు, మార్పు లేని ఫిల్టర్ సిగరెట్ను తయారు చేశాడు తను. దాని పేరు ఏం పెట్టాడంటే సిగిపర్డ్ పిలుస్తున్న ఈ ఫిల్టర్ సిగరెట్ను ఇటీవల మార్కెట్లోకి విడుదల చేశారు. ఇది ధూమపానం అలవాటును 3 నెలల్లో మానేలా చేస్తుంది. ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ధూమపానం అలవాటును నెలల్లోనే మాన్పేలా చేసే ఒక అధునాతన సిగిబడును నికోటిన్ని అడ్డుకునే సిగిబడును రూపొందిస్తూ వార్తలు నిలిచిన ఐఐటి ఏది అంటే ఐఐటి ఢిల్లీ. ఇవి కీవర్డ్స్. నేను ఏవైతే కీవర్డ్స్ చెప్తున్నానో వాటిని చూడండి, వాటి గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో గుర్తుపట్టండి. దట్స్ ఎనఫ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాల కల్తీని గుర్తించగల 3D పేపర్ ఆధారిత పరికరం. ఇవన్నీ మన CA 360 మ్యాగజైన్లో ఉంటాయి చూడండి. పాల కల్తీ, మనకు పాలల్లో చాలా వరకు కల్తీ, అందులో వాటర్ కలపడం కానివ్వండి, డిఫరెంట్ కెమికల్స్ కలిపేసేసి వైట్గా మార్చడం కానీ ఇటువంటి కల్తీని గుర్తించే అధునాతన 3D పేపర్ ఆధారిత పరికరాన్ని సృష్టిస్తూ వార్తలు ఇచ్చిన ఐఐటి ఏదంటే ఐఐటి మద్రాస్. సో పాలల్లో ఉండే కల్తీని 30 సెకండ్లలో, ఇది కీవర్డ్, 30 సెకండ్లలో అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఒక నిమిషం కూడా కాదు. సో పాల కల్తీని 30 సెకండ్లో గుర్తించేందుకు పరికరాన్ని, అధునాత పరికరాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ ఐఐటి మద్రాస్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. 3D కాగిత ఆధారంతో పేపర్ 3D పేపర్ బేస్డ్ పొందికైన డిజైన్తో కూడిన పరికరంతో ఇళ్లలో కూడా పరీక్షలు చేసుకునే వీలుందని ఐఐటి ఒక ప్రకటనను విడుదల చేసింది. యూరియా, డిటర్జెంట్స్, సబ్బు, గంజి, హైడ్రోజన్ పెరాక్సైడ్, సోడియం హైడ్రోజన్ కార్బోనేటు, ఉప్పు వంటి కల్తీతో కూడిన పాలను ఈ పరికరం గుర్తిస్తుందంట. ఎటువంటి కెమికల్ పాలలో ఉన్నా కల్తీ ఉన్నా కూడా ఈ పరికరం గుర్తిస్తుందంట. పాలతో పాటు నీళ్లు మరియు తాజా పళ్ళ రసాలు, మిల్క్ షేక్స్ వంటి ఇతర ద్రవాల్లో కూడా కల్తీని గుర్తించేందుకు ఈ పరికరం ఉపయుక్తంగా ఉంటుందని ఐఐటి మద్రాస్ పేర్కొంది. 3D పేపర్ బేస్డ్ డివైస్ అనగానే ఐఐటి మద్రాస్ ఉద్దేశం ఏంటి? పాల కల్తీని, నీళ్ళ కల్తీని, ఫ్రూట్ జ్యూస్ కల్తీని గుర్తించే అధునాతన పరికరం. అండ్ నెక్స్ట్ ఐఐటి హైదరాబాద్ 3D ప్రింటింగ్ టెక్నాలజీ ఆధారిత వంతెనను. 3D ప్రింటింగ్ టెక్నాలజీ అనేది ప్రస్తుతం ఒక అద్భుతం, ఒక ఇన్నోవేషన్. అటువంటి అంశంతో ఐఐటి హైదరాబాద్ వార్తల్లోకి వచ్చింది. యాక్చువల్గా ఇక్కడ ఒక లింక్ పాయింట్, భారతదేశంలోనే మొట్టమొదటి 3D డిజైనింగ్కి సంబంధించిన ఒక ల్యాబ్ ఓయూ ఉస్మానియా యూనివర్సిటీలో ఇటీవల ఏర్పడింది. జాతీయ 3D కేంద్రంగా గుర్తింపు పొందింది. సో ఇక్కడ చూడండి, ఐఐటి హైదరాబాద్ సంబంధించి సింప్లిఫోర్జ్ క్రియేషన్స్తో, ఐఐటి హైదరాబాద్ మరియు సింప్లిఫోర్జ్ క్రియేషన్స్తో కలిసి, ఈ సంస్థ పేరు గుర్తుంచుకొని, ఇది ఒక స్టార్టప్. ఇక్కడ ఐఐటి హైదరాబాద్ మరియు సింప్లిఫోర్జ్ అనే సంస్థ క్రియేషన్స్తో కలిసి భారతదేశంలోనే మొట్టమొదటి ప్రోటోటైప్ బ్రిడ్జ్ 3D బ్రిడ్జ్ను తయారు చేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 3D ప్రింటింగ్ టెక్నాలజీతో ఈ బ్రిడ్జ్ని తయారు చేయడం అనేది విశేషంగా చెప్పొచ్చు. ఈ హెడ్డింగ్ గుర్తుంచుకోండి, డైరెక్ట్గా ఐఐటి హైదరాబాద్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఐఐటి గౌహతికి సంబంధించిన టైం బాంబ్. ఇది డ్రగ్ రిలీజ్ సంబంధించి, సెల్ఫ్ డ్రగ్ రిలీజ్, సస్టైన్ డ్రగ్ రిలీజ్, ఇటువంటి మనం ఫార్మా లాంగ్వేజ్లో చూస్తూ ఉంటాము. సో ఇక్కడ చూడండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి, అస్సాం, ఐఐటి గౌహతి పరిశోధకులు నానో క్లే, సో సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండే క్లే, నానో క్లేని ఉపయోగించి ఒక టైం బాంబ్ను, టైం ఆధారంగా పనిచేసే టైం బాంబ్ లిక్విడ్ మార్బుల్స్ని అభివృద్ధి చేశారు. లిక్విడ్ మార్బుల్స్, సో లిక్విడ్ లాగానే ఉంటే మార్బుల్స్ ఏవైతే ఉంటే చిన్న చిన్న ఏమంటారు స్ఫటికాలు లాంటి నిర్మాణాలు, మార్బుల్స్ని సృష్టించారు. వాటి యొక్క ఉద్దేశం ఏంటంటే ఇది వైద్యుడు సూచించినట్టుగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో, ఏ సమయంలో శరీరంలో ఏ మోతాదులో డ్రగ్ రిలీజ్ అవ్వాలో దానికి ఉపయుక్తంగా ఉంటుంది. సూచించినట్లుగా నిర్దిష్ట సమయంలో రోగి శరీరంలో డ్రగ్ని స్వయంచాలకంగా విడుదల చేస్తుంది. సెల్ఫ్ సస్టైన్డ్ డ్రగ్ రిలీజ్ అంటాం మనం. సో మనము శరీరంలో డ్రగ్తో పాటు ఈ టైం బాంబ్ లిక్విడ్ మార్బుల్స్ని వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ లిక్విడ్ మార్బుల్స్ లాగానే అందులోనే ఏపీఐ, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ని ప్లేస్ చేయడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత మన మెడిసిన్గా ట్యాబ్లెట్ లాగా కానీ తీసుకున్న తర్వాత గంటకు ఎంత మొత్తంలో డ్రగ్ రిలీజ్ అవ్వాలి, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ రిలీజ్ అవ్వాలి, 2వ గంటలో ఏ విధంగా రిలీజ్ అవ్వాలి, అలా దానికదే స్వయంచాలకంగా అటానమస్గా పనిచేసే ఒక వ్యవస్థ, టెక్నాలజీ అని గుర్తుంచుకోండి. ఎవరిలో? ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలు టైం బాంబ్ అని గుర్తుంచుకోండి. అండ్ ఐఐటి కాన్పూర్తో లారస్ ల్యాబ్స్ అనేది హైదరాబాద్ బేస్డ్ ఫార్మా సంస్థ. ఐఐటి కాన్పూర్తో లారస్ ల్యాబ్స్ భాగస్వామ్యం
జీన్ థెరపీ విభాగంలో కొత్త చికిత్సలను ఆవిష్కరించే ప్రయత్నం. జీన్ థెరపీకి సంబంధించి ఈ జీన్ థెరపీలోనే ఇన్నోవేషన్ సృష్టించడానికి ఐఐటి కాన్పూర్తో ఏ ఫార్మా సంస్థ వారు ఇటీవల ఒప్పందాన్ని కుదుర్చుకున్నారంటే లారస్ ల్యాబ్స్. జీన్ థెరపీ విభాగంలో కొత్త చికిత్సలను ఆవిష్కరించడం కోసం ఐఐటి కాన్పూర్తో కలిసి మన హైదరాబాద్కు చెందిన లారస్ ల్యాబ్స్ వారు భాగస్వామ్యాన్ని కుదుర్చుకోవడం జరిగింది. దీని ప్రకారం ఐఐటి నిర్వహించే పరిశోధన ప్రాజెక్టులకు లారస్ ల్యాబ్స్ నిధులను అందిస్తుంది. అంతేగాక క్లినికల్ పరీక్షల నిర్వహణ, ఔషధాల అభివృద్ధి, విక్రయ వ్యవహారాల్లో లారస్ ల్యాబ్స్ భాగం పంచుకుంటుంది. ఇదే కాకుండా ఐఐటి కాన్పూర్లో జిఎంపి ప్రమాణాలతో, ఇదంతా అవసరం లేదు, ఇది మనకు ఐఐటికి సంబంధించి కాదు, ఇక్కడ మనకు లారస్ ల్యాబ్స్ ఐఐటి కాన్పూర్ మధ్య కుదిరిన ఒప్పందం ఎందుకోసం అంటే జీన్ థెరపీ విభాగంలో కొత్త చికిత్సలను ఆవిష్కరించేందుకు అని గుర్తుంచుకోండి. లారస్ ల్యాబ్స్ అనేది హైదరాబాద్ బేస్డ్ సంస్థ, ఐఐటి కాన్పూర్ అనేది యూపీకి సంబంధించిన ఐఐటి. అండ్ నెక్స్ట్, ఎన్ఐటీలను బలోపేతం చేయడానికి ఏఐఐటి సహకారం అందించే ఒక ఒప్పందంతో వార్తలకు వచ్చిందంటే ఐఐటి హైదరాబాద్. భారతదేశంలోని దాదాపు 9 ఎన్ఐటీలతో ఈ ఐఐటి హైదరాబాద్ అనేది సహకారం అందిస్తుంది. అక్కడ ఉండే ఎన్ఐటీలు ఏంటి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జాతీయ స్థాయిలో పనిచేస్తున్న సంస్థలు అవి కూడా. ఐఐటికి సంబంధించిన ప్రొఫెసర్స్ ఎన్ఐటి ప్రొఫెసర్స్లకి టెక్నాలజీ పైన కానివ్వండి లేదా బోధనా పద్ధతుల పైన కానివ్వండి సహకారం అందిస్తారన్నట్టు. సో జాతీయ సాంకేతిక సంస్థ ఎన్ఐటీలను బలోపేతం చేసేలా ఐఐటి హైదరాబాద్ చొరవ చూపింది. ఆవిష్కరణలు అంటే ఇన్నోవేషన్స్, పరిశోధనలు, రీసెర్చ్లకు ప్రాధాన్యం ఇచ్చే దిశగా దేశవ్యాప్తంగా 9 ఎన్ఐటీలతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఆ 9 ఎన్ఐటీలు ఏంటంటే సిక్కిము, సిల్చార్, అగర్తల, నాగాల్యాండ్, మేఘాలయ, శ్రీనగర్, కాలికట్, నాగపూర్, రూర్కెలా ఇక్కడ ఉన్న ఎన్ఐటీలు. ఈ ఎన్ఐటీలు ఏవైతే ఉంటే 9 ఎన్ఐటీలకు ఐఐటి హైదరాబాదు సహకారాన్ని అందిస్తుంది. ఏ సహకారాన్ని? టెక్నాలజీ విషయంలో కానివ్వండి, ఇన్నోవేషన్ విషయంలో కానివ్వండి, అక్కడ ఉండే ప్రొఫెసర్లకు శాస్త్ర సాంకేతిక పద్ధతులపైన వీరు ప్రత్యేకమైన పాఠాలు ఇవ్వడం కానివ్వండి, ట్రైనింగ్ ఇవ్వడం కానివ్వండి, అందులో సహకారం. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. 9 ఎన్ఐటీల బలోపేతానికి ఏ ఐఐటి చొరవ చూపింది అంటే సహకారం అందిస్తుంది అంటే ఐఐటి హైదరాబాద్. అండ్ నీటి భద్రత కోసం, వాటర్ సెక్యూరిటీ అంటాం, నీటి భద్రత కోసం ఇజ్రాయెల్ ప్రభుత్వంతోనే ఒప్పందాన్ని కుదుర్చుకున్న వార్తలు ఇచ్చిన ఐఐటి ఏదంటే ఐఐటి మద్రాసా. సో దేశంలో నీటి భద్రత కోసం ఇజ్రాయెల్ ప్రభుత్వంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ వారు భాగస్వామ్యం కుదుర్చుకోవడం జరిగింది. ఇన్స్టిట్యూట్ ఆవరణలోనే ఏర్పాటు కానున్న ఇండియా ఇజ్రాయెల్ సెంటర్ ఆఫ్ వాటర్ టెక్నాలజీ గుర్తుంచుకోండి. ఇటీవల ఇండియా ఇజ్రాయెల్ సెంటర్ ఆఫ్ వాటర్ టెక్నాలజీ ఏ ఐఐటి పరిధిలో ఏర్పాటవనుంది అంటే ఐఐటి మద్రాస్ పరిధిలో. ఏ ప్రభుత్వంతో ఏ ఐఐటి ఒప్పందం కుదుర్చుకుంది అంటే ఇజ్రాయెల్ ప్రభుత్వంతో ఐఐటి మద్రాస్, తమిళనాడు సంబంధించిన ఐఐటి ఒప్పందం కుదుర్చుకుంది. ఎందుకోసం అంటే వాటర్ సెక్యూరిటీకి సంబంధించిన ఒప్పందం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ఇండియన్ ఆర్మీ, భారత సైనికులకు సంబంధించి వారికి సంబంధించిన స్టేషన్స్ ఉంటాయి కదా, స్టేషన్స్ లేదా కంటోన్మెంట్లను కార్బన్ న్యూట్రల్ క్యాంపస్లుగా మార్చడానికి, సో గ్రీన్ క్యాంపస్ అని చెప్పొచ్చు, కార్బన్ న్యూట్రల్ క్యాంపస్లుగా మార్చడానికి ఐఐటి కాన్పూర్తో ఇండియన్ ఆర్మీ మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. డైరెక్ట్ ఈ సెంటెన్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఎగ్జామినేషన్లో మన కీవర్డ్స్ ఏంటి? ఇండియన్ ఆర్మీ ప్లస్ ఏఐఐటి, ఐఐటి కాన్పూర్. ఎందుకోసము? వారికి సంబంధించిన స్టేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కార్బన్ న్యూట్రల్గా మార్చాలి. అందుకోసం ఐఐటి కాన్పూర్ వారు ఇండియన్ ఆర్మీ పరిధిలోని ఈ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దట్స్ ఎనఫ్. సో ఉత్తరప్రదేశ్లోని ఇండియన్ ఆర్మీ మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ ఈ సంస్థ ఝాన్సీలో ఉంది. ఇండియన్ ఆర్మీ స్టేషన్స్, కంటోన్మెంట్లను కార్బన్ న్యూట్రల్గా మార్చడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ యూపీ ఐఐటికే ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఈ సహకారం స్థిరమైన అభ్యాసాలలో సమన్వయ కార్యక్రమాల ద్వారా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మోడల్ని ప్రదర్శిస్తుంది. ఏం లేదు, ఈ హెడ్డింగ్ చూడండి సరిపోతుంది. సో ఈ విధంగా ఐఐటీలకి సంబంధించి మనకు ఎవ్రీ మంత్ మినిమం ఒక 10 to 15 టాపిక్స్ అయితే మినిమంలో వార్తల్లోకి వస్తాయి ప్రతి నెల కూడా. అలా మనం లాస్ట్ ఒక 2 years నుండి ఐఐటీలకు సంబంధించిన సమాచారం చూస్తూనే ఉన్నాం. ఈ టాపిక్స్ అన్నిటినీ కూడా నేను CA 360 కోర్సులో భాగంగా నేను ఇస్తున్నాను. ఎవ్రీ మంత్ ఒక 10 to 15 టాపిక్స్ ఇస్తున్నాను ఐఐటీకి సంబంధించి. వీడియో క్లాసెస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు ఇప్పటివరకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో CA 360 కోర్సు ఉంటుంది. ఇటీవల ముగిసిన గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ కానివ్వండి, రానున్న ఎగ్జామినేషన్లో కానివ్వండి, ఖచ్చితంగా మీకు కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ స్టడీస్లో కూడా కీలకంగా మారనుంది మన CA 360. సో ఈ
ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే, ఈ ఛానల్లోని యూస్ఫుల్ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ సజెస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.